పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మాధురి గారు, మీరు ఎప్పుడైనా మీ ఎంగేజ్ లో ప్రేమలో పడ్డారా? ఇలా కావాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎంగేజ్ లో అంటే ఎప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను. తర్వాత చూసారా, అబ్బా ఎంత ఓపెన్ మైండ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నేను శ్రీ చైతన్య చదివాను, గర్ల్స్ క్యాంపసే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను, ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు. ఇంట్లో ఇంటర్ కాస్ట్ వల్ల ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ, నేను వేరే కమ్యూనిటీ. ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నాకు మ్యారేజ్ చేశారు ఇంట్లో. అప్పట్లోనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్యలో, హస్బెండ్ మధ్యలో, మా మధ్యలో ముందు నుంచి ఉంది, అలా పెరిగాయి. వాని వల్ల ఇంకాస్త డిస్టర్బెన్సెస్ పెరిగి తర్వాత లాస్ట్ మా రిజార్ట్ శ్రీనివాస్ గారు అయ్యారు. అంటే చాలా మంది మహిళల్లో ఇలాంటి సంఘర్షణ ఉంటది మాధురి గారు. ఎందుకు మిమ్మల్ని చాలా మంది విమెన్ కావచ్చు, సొసైటీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయలేనివి చాలా మీరు చేసి చూపించారు. మీరు ఎంత అసలు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీ లవ్ స్టోరీ గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రేమలో పడ్డాను ఈయనతో అని చెప్పారు కదా. అసలు అంటే ఉమెన్ సంఘర్షణకి గురై భర్తతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూశాను, పాపం డాక్టర్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందంట. పాపం ఒక వీడియో పెట్టింది. ఎంత బాధ అనిపించింది అంటే, ఎందుకు అంత బాధపడాలి? నువ్వు బయటకు వచ్చేసాయి. నీకు నీ చేతిలో చదువు ఉందిగా, నువ్వు హ్యాపీగా బతకచ్చు కదా. బయటకు వచ్చి అంత ఏడుస్తూ అంత చచ్చిపోతూ నువ్వు అక్కడ ఎందుకు బ్రతకాలి? సొసైటీ కోసం నువ్వెందుకు బాధపడాలి? సొసైటీ నీకేమైనా పెంచుద్దా? నువ్వు చచ్చిపోతే నీకేమైనా వచ్చి ఆపుద్దా? హ్యాపీగా వచ్చి బ్రతుకు. సో మనం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇరుక్కుంటూ మరి ఎంత పాసిబిలిటీ అంటే అంతవరకు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు వస్తే సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. కుదరలేదు, మనం అక్కడ సస్టైన్ అవ్వలేము, ఇంకా చావే శరణ్యం అయినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మీ బతుకు మీరు బతకండి. అంతేగాని మీ లైఫ్ని ఎవరి కోసం నాశనం చేసుకోకండి. ఇది మీ లైఫ్, దేవుడు మీకు ఇచ్చిన లైఫ్. మీ లైఫ్ అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, మీకేమైనా ప్రేమ కథలు ఉన్నాయా? 1, 2 కాదు, ఒక 100 కథలు ఉంటాయి. గొడవ పెట్టాలి. మరి ఆవిడ అలా చెప్పినందుకు మీరు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అంత ప్లెయిన్ గా ఉన్నారు, అంత తెల్ల కాగితం. అసలు ఎంతో మంది పరిచయం ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ నేను ప్రేమను చూసాను మాధురి. శ్రీనివాస్ గారు, నేను అతన్ని మొత్తం హిస్టరీ అంతా బయోపిక్ కూడా రాద్దాం అన్నంత నేను రీసెర్చ్ చేశాను. అతను లైఫ్ లో కాలేజ్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు తన లైఫ్ లో. ఏంటండి మీకు ఆయన అంటే? అసలు బయోపిక్ రాస్తారంట. యాక్చువల్లీ మూవీ కూడా తీద్దామని చాలా మంది వస్తున్నారు. శ్రీనివాస్ గారి స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈవెన్ మా లవ్ స్టోరీతో కలిపి తీద్దామని చాలా మంది మాకు కన్సల్ట్ అవుతున్నారు. ఈ బిజినెస్ లో పడి కొంచెం గ్యాప్ ఇచ్చాం. మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అతని లైఫ్ లో ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. అతను ఫస్ట్ అండ్ లాస్ట్ నన్నే లవ్ చేసి ఉంటారు. అసలు మాధురి గారు అయితే పెద్ద స్కెచ్ తోనే హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక మంచి డాన్సరు, యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. డైరెక్షన్ ఛాన్స్ ఉంది ఆవిడకి, యాక్టింగ్ ఛాన్స్. ఏదైనా మీకు డైరెక్షన్ నాకు రాదు లేదా? శ్రీనివాస్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది, మూవీస్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. అతనంటే ఒక ఇది దైవ సమానులు నాకు. సో అతను చేసిన పథకాలన్నీ ప్రజలకి తెలియాలనే ఆలోచనతో, ఆ పథకాలని ఎలా ప్రవేశపెట్టారు, ఎలా చేశారనే ఆలోచనతో ఒక స్టోరీ చిన్నది రెడీ చేసుకొని శ్రీనివాస్ గారిని లీడ్ రోల్ గా పెట్టి వాలంటీర్ అనే ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ అయితే తీసాను. ప్రొడ్యూసర్ వర్క్ చేశాను. డైరెక్షన్ అయితే నాకు రాదు. యాక్టింగ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు సీరియల్స్ లో గానీ, సినిమాల్లో గానీ, వెబ్ సిరీస్ లో గానీ ఛాన్స్ వస్తే చేస్తారా? నాకు ఒక మంచి ఉమెన్ విలన్ రోల్ చేయాలని ఉంది నాకైతే. అంటే రియల్ లైఫ్ లోనేమో మీకు మీరు హీరోయిన్, అంతే. మళ్ళీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి విలన్ రోల్ చేయాలని ఉంది. యాక్చువల్గా ఈవిడ దేనికి సూట్ అవుతారండి రియల్ లైఫ్ లో, మీరు చెప్పండి? మంచి మనసు ఉంది అమ్మాయి. అంతేనా? ప్రేమ, అభిమానం. మీరిద్దరు కూడా సొసైటీ కోసం, పెద్దల కోసం పెళ్లి చేసుకున్నట్టున్నారు, పిల్లల్ని కూడా కన్నారు. కానీ మీ జీవితాల్లో ఏదో వెళుతుంది. ఆ టైం వెళితే ప్రేమ కరువైంది. ఆ ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు చిగురించి గత జన్మ. అంతే, నేను అదే నమ్ముతాను. కర్మ సిద్ధాంతంలో నేను అదే నమ్ముతాను. ఎక్కడో గత జన్మలో ఆగింది, ఆ బ్రేక్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. అన్ని లవ్ స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తాయేమో, మా లవ్ స్టోరీ రియల్. సో ఫిక్షన్ వేరు, రియల్ వేరు, మాది రియల్. ఏం నచ్చుతుంది మీకు ఈ వీడిలో?
ఫెయిర్నెస్, స్పష్టంగా క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నా పట్ల చాలా ప్రేమ చూపెడుతుంది. కదా అసలు ఇంత ప్రేమని భరించడం కష్టం కదా. ఇంత ధైర్యం అయితే నేను పొరపాటున ఒక మాట అంటే ఇమీడియట్గా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. భయమేస్తుందా మీకు? అందుకే నేను చాలా జాగ్రత్తగా ఏమన్నా. అంటే భయపెట్టేస్తున్నారు ఆయన్ని మీరు. అంటే ఒక క్షణం అతను నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను అనమాట. ఒక క్షణం ఆ గ్యాప్ కూడా నేను తీసుకోలేను. ఏంటి శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు అసలు? బాబాయ్ నాకైతే చాలా అసలు మీరు చాలా లక్కీ అండి. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైఫ్ లో మీరు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను? డబ్బులు పదవులు అవేం అక్కర్లేదు. డబ్బు కావాలంటే నాకు నేను సంపాదించుకోగలను, పదవి కావాలంటే నాకు నేను తెచ్చుకోగలను. నాకు ప్రేమ ఒక్కటే కావాలి, అది శ్రీనివాస్ గారు. ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఇలా నా కోసం నాకున్న సమస్యలు, నాకున్న సవాళ్ళు, నాకున్న శత్రువులు, నాకున్న రాజకీయ ప్రత్యర్థులు, పరిస్థితులు, ప్రభావాలు, నష్టాలు, లాభాలు ఇవన్నీ ములిగి తేలి జీవితం. అది ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా అండదండగా ఉండవలసిన అవసరం తనకే ఉంది. ఇది ప్రేమ కాకపోతే, గత జన్మ సుకృతం కాకపోతే ఎందుకుంటుంది? నాది త్యాగం కాదు, తనదే త్యాగం. నిజంగా నా కోసం నిలబడి ఇన్ని చేస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటాం? జీవితంలో పుట్టినాక ప్రేమనే కదా కోరుకుంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, ఆఖరికి ఇలా ప్రేమ, ఒక ఆడమగకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమతత్వమే మనల్ని ఇలా మార్చుతుంది. నిజంగా. అంటే మాధురి గారు, మీకు మీ లైఫ్ లో ఒక అసంతృప్తి, ఒక వాక్యూమ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ అందరు ఆడవాళ్ళలాగే నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరే జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా మీకుంది. అయినా సరే ఎందుకు దువ్వాడగారే? ఎందుకంటే మీ చుట్టూ కూడా ఎంతో మంది మగాళ్ళు ఉండొచ్చు, ఎంతో అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా మీకు ఉండొచ్చు. అయినా సరే ఎందుకు ఈయనే నచ్చారు మీకు? పైగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ మీకు తెలుసు. అయినా సరే ఇంత ఏజ్ గ్యాప్ అంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఇది నిజంగా గత జన్మ బంధమేమో అని నాకు మిగిలిపోయిన, గత జన్మలో మేము మిగిలిపోయిన ప్రేమికులమేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతమంది ఉంటే అతనే ఎందుకు నాకు కనెక్ట్ అయ్యారు, ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేనే ఎందుకు శ్రీనివాస్ గారికి కనెక్ట్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలోనే ఎందుకు ఇలాగ రిలేషన్షిప్ డెవలప్ అయింది, ఏదో గత జన్మలో మిగిలిపోయిన బంధం ఏమో నాకు కూడా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారిలో అంటే కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. తను చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీతో ఉంటారు, లంచం ఇలాంటివి ఏవి ఎవరు ఎంత చూపించినా అవి ఏమి లొంగరు. సో ఇవన్నీ కూడా అతను ఉన్న బెస్ట్ క్వాలిటీస్, చాలా రేర్గా ఉండే క్వాలిటీస్. లైక్ డైమండ్, కోహినూర్ డైమండ్ లాగా ఎంతో ఎంతో రేర్ పీస్ లాగా, ఒక రేర్ యాంటిక్ పీస్ అనమాట దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈ రోజుకి ఇలా చూసినా గానీ ఈ వీడియో కోసం వెనకబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూడా. అంటే ఆవిడకున్న క్యారెక్టర్ అలాంటిది, ఆవిడకున్న క్వాలిటీస్ అలాంటివి. అయినా సరే అసలు మీకోసమే ఆవిడ అలా స్టాండ్ అయిపోయి ఉండడం, ఇంత పిచ్చిగా ప్రేమించడం మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కదా, ఇదే నేను అదే అనుకుంటాను. నా జీవితం ఎప్పుడు ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆధిపత్యాల మధ్య నడిచింది మా ఇంట్లో. ఇలాగే వెళ్ళిపోతానేమో. నేను కొన్నిసార్లు అనుకున్నాను, ఏంటబ్బా ఈ కుటుంబ జీవితం నాకు ఇలా ఉంది, పిల్లల కోసం బాధ్యత వహిస్తూ చాలా ఓర్పు సహనంతో ఉన్నాను. ఇలాగే రహస్యంగా వెళ్ళిపోవాలి. కొంత జీవితం అయిన తర్వాత నేనేమనుకునేవాడిని అంటే ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. లేదు, ఎక్కడైనా ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని నీట్గా ఒక చిన్న కుటీరం వేసుకొని ప్రశాంతంగా ఒక్కడనే ఉంటాను, వ్యవసాయం చేసుకుని ఎవ్వరికీ రానివ్వను, నేను ఒక్కడిని ప్రశాంతం బ్రతుకుతాను, నాకు ఒక్కడిని కావాలి, ఏకాంతం కావాలా. విసిగిపోయాను అనమాట ఇంటి వ్యవహారాలకి. అలా విసిగిపోయి నాకు, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా, ఇంక అయిపోయి 60 సంవత్సరాల తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ చేసేద్దాం అని అనుకున్న నాకు మళ్ళీ ఆశలు చిగురించి నాకు ఒక ప్రేమ అంటే ఏంటో నాకు కూడా అర్థమయ్యేటట్టు, తెలిసేటట్టు, అది కూడా భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ జన్మలో నేను ఆ స్వామిని నమ్ముతాను ఎక్కువగా. నిత్యం నేను స్వామినే ప్రార్థిస్తాను. నా ఇంటి ఇలవెల్పు స్వామి ఇచ్చిన ఇదే నాకు అని నేను భావిస్తాను. తోటి మగవాళ్ళు కూడా ఈర్ష్య పడే అంత అదృష్టం మీది కదా. అన్నిటినీ డబ్బులతో కొలవలేమో మాధురి గారు. డబ్బు కాదు ఇక్కడ, డబ్బు ఈ రోజులు ఎవరు సంపాదించట్లేదమ్మా, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించారు. నా దగ్గర ఏముంది ఇప్పుడు అలా అయితే. నిజమే అంతే కదా. నిజంగా అసలు అంటే ఈవిడ అమాయకురాలు అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు, మీరు మాత్రం లక్కీ అనిపిస్తుంది. అలా మాట్లాడుతూనే ఉంటారు కానీ అంటే ఆవిడ ఎక్కడ లెక్కలేసుకోలేదండి నేను గమనించినంత వరకు. 100% ట్రూ. నిలబడాలని చూస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘర్షణ తర్వాత ఈయనకు నేను తోడుగా ఉంటానని ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో
ఈమె తోడు నాకు ఒక ఆసరాగా దొరికిందనమాట, ఒక చీకట్లో వెలుగులాగా. అలా 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 దగ్గరైంది. అది ఆ కారణం ఏంటంటే ప్రేమ, హిడెన్ లవ్, ఎక్కడో ఒక దగ్గర బయటపడినటువంటి ప్రేమ ఉంది. అది మా మధ్య ఈ స్థితికి దారితీస్తుంది తప్ప అందరూ ట్రోల్ చేసేటట్టు మేమేదో స్వార్థపూరితంగాను ఇంకొక దురాశ ఆశలతోనో ఇది చేయలేదు. మా పరిస్థితులే మాకు ఈ స్థితికి దారితీసాయి. ఇందులో ప్రేమ అన్నది మాకు ఇంత బలంగా మమ్మల్ని దగ్గర తీసింది. ఈ ప్రేమతో దగ్గరైనటువంటి మేము ప్రజలకు కానీ మా మీద ఆధారపడిన పిల్లలకు కానీ మేము పూర్తిగా భరోసాగా ఉండాలి. ఏదైతే ఇంక శేష జీవితం ఉంటుందో ఆ జీవితంలో మరిన్ని మంచి వ్యాపారాలు చేయాలి, మరింత మందికి ఉపయోగపడాలి, ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె నిల్చోబెట్టాలి. నేను అన్నీ చూశాను. నేను బిజినెస్లో పీక్స్కి వెళ్ళాను, రాజకీయాలు చూశాను, అన్నీ చూశాను. ఇంకా నాకు అది ఇది చూడాలనే కోరికలు అయితే లేవు. ఆమెకు సపోర్ట్గా ఉందాం, ఏం చేస్తే అటన్నిటికీ ముందు సపోర్ట్ చేస్తాను. బిజినెస్లో కానీ రాజకీయాల్లో కానీ ఏం చేసినా పర్వాలేదు. మాధురి గారు, శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధి. ఆయన హీరోయిజం మీకు బాగా నచ్చుతుంది, ఆయన మంచితనం మీకు బాగా నచ్చుతుంది. కానీ ఆయన ఫ్యామిలీ విషయంలో ఆయనకి ఇంకా బాధ్యత ఉంది. పెద్దమ్మాయి పెళ్ళి అయింది, చిన్నమ్మాయికి ఇంకా ఆయన పెళ్లి చేయాల్సి ఉంది. భార్య సరే ఎటు పోయి ఎటు వచ్చినా ఆమె విషయంలో కూడా ఆయనకి బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన ఆ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మీరు ఆసరాగా నిలబడతారా ఆయనకి? అదే చెప్తున్నాను, ఆమె విషయంలో బాధ్యతగా ఉంటూ ఆస్తి అంతా ఆమెకి రాసి వచ్చేసారు. అతను ఇది 0 బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గరికి వచ్చారు. తను ఒక బాధ్యత పెట్టుకున్నారు. చిన్న పాప పెళ్లికి వాళ్ళు తను ఫైనాన్షియల్ గా అంతా ఇచ్చేసినా సరే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలని నాకు అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము, మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అని చెప్పి నేను కూడా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా అతనికి అడ్డు చెప్పేదే లేదు. చాలా మంది ఆడవాళ్ళు ఇలాగా ఇష్టమైన వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు, కానీ బయటకు చెప్పలేక కొంతమంది అయితే హత్యల దగ్గరకు వెళ్తున్నారు, ఆత్మహత్యల దాకా వెళ్తూ ఉంటారు. అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు సొసైటీని నేను ఎప్పుడు నన్ను విమర్శించే వాళ్ళకి నేను ఇది పొంగిపోను, నన్ను విమర్శిస్తే నేనేం కృంగిపోను, నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మన దగ్గరగా ఉంటారు, లేని వాళ్ళు దూరంగా ఉంటారు. సొసైటీని ఎప్పుడు ఎవరు పట్టించుకోకండి అమ్మా. సొసైటీ ఎప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఎప్పుడు 10 సార్లు ఇదే చెప్తున్నాను. ఉమెన్ ఎలా ఉన్నా సరే సొసైటీ అనేది కామెంట్స్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీ ఫీల్డ్లో. ఈవెన్ సినిమాల్లో కానీ, మీ జర్నలిజంలో కానీ, ఈ సీరియల్స్ యాక్ట్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ ఉమెన్ కానీ, ఏదైనా సరే ఉమెన్ ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇలా విమర్శలు, కాంట్రవర్సీలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మన ఇంట్లో కూర్చున్నా సరే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఏవో ఒకటి మాటలు అంటూనే ఉంటారు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఏ పక్కింటోడు, పొరుగింటోడు, ఏ సొసైటీ కూడా నీ దగ్గరికి రాదు. సో అలా అని మరీ విచ్చలవిడిగా ఉండమని నేనైతే చెప్పను. కానీ మీ నచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టు, మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకున్నా, మీరు ఒక కంట కన్నీరుకి కారణం కాకుండా ఒక జీవితానికి మీరు హ్యాపీగా లీడ్ చేయండి. అంతేగాని ఎవరి కోసం మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయకండి. సంఘంలో ఉంటూ సంఘానికి అన్యాయం చేయకూడదు. మనం అంతే, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ద్రోహాలు, దేశ ద్రోహాలు చేస్తే ఈ సంఘంలో మనకు చెడ్డ పేరును తెస్తాయి. ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణం కాకూడదు. ఎదుటి మనిషిలో సంతోషానికి మనం కారణం అయితే చాలు. ఆ సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ కన్నీటికి మాత్రం కారణం కాకూడదు. ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడైతే ఉంటామో, వ్యక్తిగత విషయాలకి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు సంబంధం ఏంటి? ప్రతి జీవితంలో కూడా మీరు అన్నట్టు చాలామంది మెన్, చాలామంది మగాళ్ళకి భార్యా బాధితులు ఉన్నారు, కుటుంబపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మహిళలు భర్త వేధింపులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబ సంబంధాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవందరూ ఈ సమస్యల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఒక కోణం ఉంటుంది, అది తప్పు కాదు. అది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయంగా భావించి ఆత్మహత్యలకు ఇంకో రకంగాను జీవితాన్ని త్యజించడం అన్నది దుర్మార్గం. ఇలా ఎవ్వరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మనం పుట్టాం, ఒకసారి పుడతాం. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ పుట్టిన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి, ప్రేమతత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నీ మనసుకు నచ్చిందా, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు, యు ఆర్ ది హీరో ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను నడిపించుకునే శక్తి నీలోనే ఉంటుంది.
అల్టిమేట్గా నీ విజయానికి నువ్వే కారణం, నీ పతనానికి నువ్వే కారణం, పక్కోడు కాదు. సో మనం జీవితాన్ని మనం చక్కగా నడిపించుకుందాం. ఇందులో ఒకరికి బాధ కలిగించకుండా ఉండాలనుకునే నీ ప్రిన్సిపల్ నువ్వు పెట్టుకుని అన్నీ చేసుకోయా, నష్టం లేదు. ఇదేం తప్పు కాదు. దీన్ని రహస్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీని ఎవరో నాకు తెలియదు అని తను అనేయచ్చు, తప్పించుకోవచ్చు. అందరూ చేస్తున్నది ఇదే. మేము అలా చెప్పదలుచుకోలేదు. చేసింది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా. నేను పొలిటీషియన్ అయినా రాజకీయాల్లో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అనుకునే వాళ్ళకి కూడా నేను చేసింది స్పష్టంగా చెప్పాను. మీరు చేసింది చెప్పలేకపోతున్నారు. మీ షర్టు విప్పితే ఉన్న మచ్చలన్నీ కూడా తెలుస్తాయి. నా షర్టు విప్పాను కాబట్టి నా మచ్చల గురించి విమర్శకులు మాట్లాడుతున్నారు. విమర్శకులు మీ షర్ట్లు కూడా విప్పితే మీ మచ్చలు కూడా బయటకు తెలుస్తాయి. దయచేసి విమర్శించి మీరేదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడద్దు. ఇలాంటి విమర్శల వల్ల చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు, ఇలాంటి మాటల వల్ల. అలాంటి వాళ్ళకి మేము ఉదాహరణగా ఏం చెప్తున్నాం అంటే ధైర్యంగా ఉండండి, ఎవరిని ఖాతరు చేయకండి, విమర్శల్ని పక్కన పెట్టండి. విమర్శించేవాడు పనికి మాలినవాడు, చేతగాని వాడే విమర్శిస్తాడు. మహిళ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తాము, బాగా చదువుకోవాలి అంటాము, ఉద్యోగాలు చేయాలంటాము, అంతరిక్షంలో కూడా ఆడది వెళ్ళాలని చెప్తాం. కానీ అదే పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి మాత్రం ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతోనే ఉండాలి, ఆ చెయ్యి వదిలేసిరా, నీకు ఇష్టమైన మళ్ళీ ఇంకొక మగాడి చెయ్యి పట్టుకొని ఏ సమాజమూ చెప్పదు. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా బద్దలు కొట్టారు మాధురి గారు. మీరేమంటారు? మహిళలకు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళు ఉంటే మరి డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు? అది తీసుకురాకుండా ఉండాల్సింది కదా, మరి ఎందుకు డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అసలు? అది తప్పదు. మరి అది ఉండకూడదు. అప్పుడు ఒకరితో పెళ్లి చేసుకుని ఆగిపోవాలంటే డైవోర్స్ సిస్టమ్ ముందు బ్యాన్ చేయాలి. వివాహాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు పెంచాలి, పోషించాలి, చదివించాలి, ఉన్నత స్థాయికి తీసుకురావాలి, అన్ని చేయాలి. వివాహం వచ్చేటప్పటికి ఆ వ్యక్తిగతంగా ఆ బిడ్డకున్న ఆలోచననే మనం ప్రొటెక్ట్ చేయాలి, మగవని ఆడవని. ఇప్పుడు నా కూతురు ఉంది, పెద్ద కూతురు, నేను ఒక ఇష్టమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, ఓకే గో హెడ్ అన్నాను. డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను, నేనేం వద్దనలేదు. అసలు ఇంతవరకు మీకు ఒక విషయం చెప్పనా, అబ్బాయి ఏ క్యాస్ట్ కూడా శ్రీనివాస్ గారు తెలియదు. నేను పట్టించుకున్నాను. నీకు ఇష్టం కదా చేసుకో అంటే నేను ఆచరించి నేను చెబుతున్నా, నేను తండ్రినే. ఇలా ఆచరించే తండ్రులు ఎవరైనా ఉంటే వాడు ఒక మూర్ఖుడు, చేతగాని వాడు. పిల్లలని ఒక స్థాయికి తీసుకురావటమే నీ బాధ్యత. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళకి విడిచిపెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు నాకు చల్లగా నాకు చూడాలి, కోడలు వచ్చిన తర్వాత ఆ కోడల్ని వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే దాన్ని జెలస్గా ఫీల్ అయ్యి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కొడుకు అంటారు. తప్పది. పెళ్ళయిన తర్వాత ఇంక నీ కొడుకుతో నీకు సంబంధం వద్దు, నీ కూతురుతో నీకు సంబంధం వద్దు. వాళ్ళు హాయిగా బ్రతకని, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు. బాగులేనప్పుడు వాళ్ళే వస్తారు, లేనప్పుడు దేవుడు ఉన్నాడు చూస్తాడు. అంతేగాని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మారుతున్న ఈ జనరేషన్లో ఇంకా మనం అన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల ఈ గొడవలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి, విడిపోతారు, గొడవలు పడతారు. పిల్లల్ని అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుతారు. పెంచినప్పుడు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయమంటే హత్యలు చేస్తున్నారు, పరువు హత్యలు అంటున్నారు. కులం ఏమైనా తిండి పెడుతుందా? క్యాస్ట్కి ఏముందా? అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు అసలు? మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారిని ఏమని పిలుస్తారు? నేను రాజా అని పిలుస్తాను. ఎందుకని? ఆయన కింగ్ అనా? అలాంటి క్వాలిటీస్ ఉన్నాయని. ఏంటండి రాజాకు ఉండే క్వాలిటీస్ చెప్పండి. ఎంతకన్నా క్వాలిటీస్ ఏముంటుంది? ప్రజల కష్టం ఉందంటే అక్కడ వెళ్ళి అతను ఉంటారు. 100 106 వాళ్ళ కష్టంలో ప్రతి క్షణం పాలు పంచుకుంటారు. అంతకన్నా ఇంకేం ఉండాలి క్వాలిటీస్ కింగ్కి? అందుకే నాకు ఎప్పుడు రాజాలా కనిపిస్తాడు. సినిమాల్లో చూస్తాం కదా హీరోస్ ని, మీకు రియల్ లైఫ్ లో హీరో. అన్యాయం జరుగుతుంది అంటే ఆడు ఎవడైనా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నిలబడిపోతాను అడ్డంగా. రాజకీయం కోసం అడ్డదారులు తొక్కరు, ఎవరి కాళ్ళు పట్టుకోడు, ఎవరికి రిక్వెస్ట్ చేయడు, ఎవరికి బెక్ చేయడు. ఎవరైనా ఇతని పైన ఉన్నారు వాళ్ళకి వెళ్ళి బతిమాలితే నాకు 10 వస్తుంది అంటే పదవి లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇలాగే ఉంటానంటారు. ఇంతవరకు ఏ రోజు కూడా నాకు 10 కావాలి, నా టికెట్ కావాలని ఏ రోజు కూడా చేయి చాచి ఎవరికి అడగలేదు. అన్ని అతని కాళ్ళ దగ్గరికి వచ్చాయి అంతే. అతని దురదృష్టం, అతని ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అతి తక్కువ ఓట్ల మెజారిటీతో 3000 2000 ఓట్లతో, అది కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోయారు తప్పితే అతను ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడో నగ్గేశారు. మీరు ఆవిడ ఏమని పిలుస్తారు? రాజు అంటే ఏంటి? రాజు రాజు ఏంటండి? ఏమైనా పర్టికులర్? అలా ఏం కాదు, మా ఇంటి దేవత కులదేవత రాజులమ్మ తల్లి అనమాట. సో అలాగా మా ఇంటి దేవత అని చెప్పి నాకు అలా రాజు అని పిలుస్తారు. అలా ఎప్పుడైనా మీరు ఆయన మీద అలుగుతారా అండి? చాలా సార్లు. ఎందుకు? ఏంటి రీజన్స్ ఏముంటాయి? నాకు చిన్న ప్రియారిటీ దగ్గర నేను తట్టుకోలేను. ఇంకా
చెప్పాను కదా, నాకు పదవులు డబ్బులు ఇవన్నీ కాదు, ప్రియారిటీ కావాలి, ప్రేమ కావాలి. ఆ తగ్గితే మాత్రం నేను ఊరుకోను. అలుగుతుంది మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. అలాగేసి వెళ్ళి సారీ చెప్పేమని అడిగేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను కదా. మళ్ళీ ఆయనే కావాలి మీకు. ప్రయారిటీ తగ్గడం అంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే ఏదైనా చిన్న కోపం వచ్చింది అనుకో, నాతో ఒక అరగంట ఇలా మాట్లాడడం మానేస్తారు. ఆ అరగంట మాట్లాడడం మానే నేను తట్టుకోలేను. సో ఆ గ్యాప్ లో కూడా వెళ్ళి త్వరగా నాకు సారీ చెప్పి మాట్లాడాయని చెప్తా. ఏడ్ చేస్తారా ఎప్పుడైనా మీరు? ఏడుస్తాను కూడా. అమ్మో, మీకు 2 అమ్మాయిలు కాదు 3 అమ్మాయిలు కదా, కొంచెం చైల్డిష్ పాపం. తను గడుసు దాన్ని అనుకుంటారు కానీ ఇన్నోసెంట్. నేను అనుకోవట్లేదు గడుసుదాన్ని అని, చూసే వాళ్ళైనా సరే మీరు చాలా సెన్సిటివ్, ఐఎమ్ వెరీ సెన్సిటివ్. చెప్తున్నాను కదా, ఎవరో వచ్చి ఏదో కష్టం ఉందంటే వెంటనే అతను చెప్పకుండా కూడా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాను. ఇది కూడా నేను ఎందుకో గమనించాను, కొంచెం మంచి హార్ట్ విడిది. ఎన్నోసార్లు తిట్లు కాస్తాను, అతను తెలియకుండా చాలా మంది వస్తూ ఉంటారు, అమ్మాయి ఇలా ఉందంటే అది నిజమో కదా తెలుసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాను. చాలా సార్లు తిట్టారు కూడా, తెలుసుకో ముందు నిజమా కాదా అని. నాకు తెలిసి చాలా మంది 50 లక్షలు తను వడ్డాణం ఇచ్చేయటం, వడ్డాణం ఇచ్చేసారా? మరేంటి ఎవరికండి? ఏమైంది కారణం ఏంటంటే వాడికి పాపం ప్రాబ్లం లో ఉన్నాడు, ఏదో ఫంక్షన్ ఉంది వాళ్ళ కూతురుది, మెచ్యూరిటీ ఫంక్షన్, అందుకే ఇచ్చేసానంటే. ఏం చేశారు? అలాగే ఎన్నో దానాలు ధర్మాలు వడ్డాణం వెనక్కి ఇవ్వట్లేదు, అప్పులని అడుగుతుంటే ఇచ్చేయటమే. మానుకున్నాను స్ట్రాంగ్. మీరిద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఏం తక్కువైందని ఇలాగా చిన్న చిన్న గిఫ్ట్స్. ఆవిడ వడ్డాణాలే ఆవిడ దానం చేసేస్తుందంటే గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అని కాదు, శ్రీనివాస్ గారు వాడే ప్రతి వస్తువు కూడా నేను కొనిపెట్టిందే పెట్టుకోవాలని అదొక చిన్న. ఏమి ఇచ్చారు ఇప్పటిదాకా గిఫ్ట్స్ ఆయనకి? ఇప్పుడు రింగ్ ఉంది అనుకో, అది నేనే దగ్గరుండి చేయిస్తాను, అది నేను చేస్తే పెట్టుకోవాలి. ఈ బ్రాస్లెట్ నేనే ఇచ్చి అదే పెట్టుకోవాలి, అతని దగ్గర ఎన్ని ఉన్నా పెట్టుకోవాలి, నేను ఇచ్చిందే పెట్టుకోవాలి. అలా ఉంటుంది నాకు చిన్న ఫీలింగ్. శ్రీనివాస్ గారు అనిపిస్తుందా ఇంత ప్రేమను భరించడం కూడా కష్టమే అని? చాలా అదృష్టవంతుడిని. అదృష్టం నిజంగానే. అవును, మీరే అదృష్టవంతుడిని, వెంకన్న దయ్య. అంతేనండి, నిజంగా మీరిద్దరు భలే మీడియా ఫ్రెండ్లీ. అసలు అందరికి ఎవరికైనా ఇంటర్వ్యూ. మీడియా ఫ్రెండ్లీ కాదు, ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్, పబ్లిక్ పీపుల్ అంతే. మీడియా అంటే మాకు స్పెషల్ గౌరవం కూడా, నిజంగానే. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో కూడా మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుని వచ్చేవాడిని. నేను నా ఎలివేషన్ కూడా మీడియా చేశారు నన్ను. వాళ్ళే నన్ను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటది మీడియాలో. మీడియా పట్ల ఎవరు అనుచితంగా బిహేవ్ చేస్తే నచ్చదు, ఎందుకంటే మీడియా వాళ్ళే మమ్మల్ని పైకి తేవాలన్నా మమ్మల్ని చేయాలన్నా చాలా ఇదిగా ఉంటారు. టెక్కల్లో సామాన్యమైన విలేకరు దగ్గర నుంచి జిల్లా రాష్ట్రం వరకు అందరితో సమానంగా ఉంటాం, అందరితో క్లోజ్ గా ఉంటాం. నేను చాలా సార్లు టెక్కల్ మీడియా అంతా నాకు ఫ్రెండ్లీ. మాధురి మేడం అంటే మా మీడియా అందరికి ఇష్టం, ఎందుకంటే పాపం వాళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, సాలరీస్ ఉండవు, ఏం ఉండవు. పాపం వాళ్ళ ప్యాషన్ తో ఈ మీడియాలో చాలా మంది పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడగండి, ఇచ్చేస్తారనుకుంటా కొంచెం. అయితే మీ కపుల్ని చూసాక కొంతమంది దీన్ని పాజిటివ్ గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కామెంట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి, అప్రిషియేట్ చేసే వాళ్ళకంటే కూడా చాలా నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీద కూడా ఖచ్చితంగా ట్రోలింగ్. నేను ఎంక్వైరీ చేశాను. మెయిన్ ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం, కానీ ఆ పొలిటికల్ పీపుల్ కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్, అవి పొలిటికల్ యాంగిల్లో మేమంటే పడని వ్యక్తులు మా శత్రువులు ఒకే ఐడి నుంచి ఒక 10 కామెంట్స్ వస్తాయి, మీరు చూడండి. అందులో ఒకే ఐడి నుంచి 10 ఉంటాయి వరుసగా. అది కావాలని ఇది కొన్ని ఐడీలు క్రియేట్ చేసి ఫాల్స్ ఐడీలతో కూడా చేస్తారు. అవి రియల్ పీపుల్ కారండి. ఆ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.